స్టైల్ స్వాగ్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే టైట్, అసలు ఎవరు స్క్రీన్ నుంచి తిప్పలేదు అలా, అసలు అందరు అరుపులతోనే సరిపోయింది. టైటిల్ కార్డ్ ఇంకా అసలు నేనేం స్పాయిలర్స్ ఇవ్వను ఇప్పుడు చెప్తాను. మ్యూజిక్ అనిరుద్ధ్ అయితే అసలు ఏమన్నా కొట్టాడా, అసలు ఇచ్చి పడేసాడు అసలు, ఫర్ రియల్ చెప్తున్నా కదా. అసలు ప్రతి సీన్కి సింక్ అయింది సార్ మూవీ. ఐ మీన్ మ్యూజిక్ యాజ్ అ విలన్ చాలా బాగా చేశాడు నాగార్జున అయితే. సో అండ్ ఆమిర్ ఖాన్ కూడా చాలా బాగా కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చారు. అందరిది ఎలివేషన్స్ ఎక్కువగానే తక్కువగానే అన్నీ సరిపోయినాయి. చాలా బాగుంది మూవీ, చూడండి. అఫ్ కోర్స్ చాలా బాగుంది, అంటే ఇంకేం చెప్పలేదు. ఉపేంద్ర అయితే వస్తాడు అప్పుడు, ఇంటర్ ఎంట్రీకి అందరిది సరిపోయింది. కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చారు అందరూ. అనిరుద్ధ్ అయితే ఇచ్చి పడేసాడు చెప్తున్నా కదా. హీరోయినా వాడ సటిల్ రోలే, కానీ మోనికా సాంగ్ అసలు ప్లేస్మెంట్ ఇంకా బొరాన్ ఉంటుంది, చూసుకోండి. మరి నెగిటివ్ రోల్ ఫస్ట్ టైం చేశారు కాబట్టి చాలా బాగా చేశారండి. ఆయనకి ఏమైతే ఇచ్చారు గ్యాప్, అందరికి అందరూ హీరోస్ ప్యారలల్ గా సేమ్ గా చేశారు. ఒక్క మంజుమల్ బాయ్స్ లో ఉండే మలయాళ హీరో కొంచెం ఎక్కువ ఇచ్చేసారు రోల్ అనమాట. ఆయన కొంచెం తగ్గించి ఉంటే, కొంతమంది అంటున్నారు ఆయనేమో హీరో కూలీలో అంటున్నారు. కూలీలో ఆయన కాదు, రజనీకాంత్ గారే. రజనీకాంత్ గారి పోస్టర్ చూసే మేము వచ్చాము, ఆయన చూసి రాలేదు. చాలా బాగుందండి రజనీకాంత్ గారిని ఇంకా చెప్పక్కర్లేదు. ఆయన పైసల కోసం తీయట్లేదు సినిమా, ఓన్లీ ఆడియన్స్ కోసం, పబ్లిక్ కోసం తీస్తున్నారు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, నన్ను టచ్ చేస్తే పవన్ కళ్యాణ్ వస్తాడు, చిరంజీవి వస్తాడు, మహేష్ బాబు వస్తాడు, అనుష్క కూడా వస్తుంది అంటారు. నిజంగా వచ్చి చూపించారు మొన్న ఎన్నికల్లో. సినిమా బాగుందన్న. రజనీకాంత్ గారి సినిమాకి రేటింగ్లు అడగండి అన్న, ఎందుకంటే ఆయన సినిమాకు ఉండాల్సిన క్రేజ్ ఆయనకు ఉంటుంది అన్న. ఆయన అందరిలాగా ఎక్కువ డబ్బులు పెట్టేసి ఓపెనింగ్స్ తేవట్లేదు కదా. 200 రూపాయల టికెట్ 500, 700, 1000 రూపాయలు వసూలు చేయట్లేదు కదా. టికెట్ ఎంత 300 అయితే 300 వసూలు చేస్తున్నారు. వేరే ఓపెనింగ్స్తో కంపేర్ చేయకండి. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది. కొంతమంది పనికిరాని సినిమాకి కూడా 1000 రూపాయలు పెడతారు, లేదంటే 700 పెడతారు, లేదా 570 పెడతారు. ఎందుకో పనికిరాదు సినిమా మధ్యలో ఆపేస్తారు. మళ్ళీ పార్ట్ 2లో చూడండి అంటారు, లేదంటే ఇంటర్వ్యూల తర్వాత బొమ్మను పెట్టి తీస్తాడు. ఆ సినిమాకు కూడా 570 రూపాయలు వసూలు చేస్తారు. అలా చేయలేదు కదా. 300 పెట్టారు, పద్ధతిగా సినిమా చూపించారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు రజనీకాంత్ గారు స్క్రీన్ మీద ఉన్నారు, అది కావాలి. నాగార్జున గారు పర్ఫార్మెన్స్ బాగుందండి. ఆయన నెగిటివ్ రోల్ చేశారు, సేమ్ మళ్ళీ ఆయన్ని అలో బ్రదర్ లో చూసినట్టు అనిపించింది అనమాట. కొన్ని సీన్స్ లో చాలా బాగుందండి. నన్ను 8 years నుండి మోసం చేశాడు ఈ దయాల్. నాగార్జున గారి మూవీ సింహం, కూలీ కాదు ఇది, సింహం. సైమన్ క్యారెక్టర్ సైమన్, నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్. చెప్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కినేని ఫ్యాన్స్ కాళ్ళ వేసుకొని వెళ్ళండి. 100 కోట్ల సినిమా లేదన్నా 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున సోషల్ మీడియాని. అఖిల్ అండ్ చైతన్యకి రిటైర్మెంట్ ఉంటదేమో, నాగార్జునకి రిటైర్మెంట్ ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా గారు మీకు దండం పెడుతున్నాను, ఎప్పటికైనా నాగార్జున గారు వయసు బయట పెట్టండి, లేకపోతే మన్మధుని తన్నుకెళ్ళిపోతారు అమ్మాయిలు. ఆయన యాక్టింగ్, స్వాగ్, స్టైల్ అసలు మెంటల్ మాస్. నాకు ఫ్రాన్స్ బ్రో చంచి ఇచ్చి పడేశాడు నాగార్జున మాత్రం. ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ఇండియాకి ఒకడే కింగ్, అది నాగార్జున ఒకడే రాది. నాగార్జున సినిమాలో ఉంది. లోకేష్ కనగరాజ్ అంటేనే హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్. తమిళోళ్ళకి ఫస్ట్ 1000 crores మూవీ కూలీ. అది ఒక్కసారే చెప్తున్నాను, గుర్తు చూసుకోండి ఒకసారి గట్టిగా. మూవీ తమిళ వాళ్ళదే, డామినేషన్ మాత్రం తెలుగు నాగార్జునది. ఇచ్చి పడేసాడు నాగార్జున మాత్రం. ఇది చుట్టుందా దీంతో కొడతాడు, దయ్యాల్ని చంపి పడేస్తాడు, అంతే ఇచ్చి పడేస్తాడు. అన్న ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. లోకేష్ అన్న సినిమాలు ఉంటుంది వైలెంట్, పెళ్లి భోజనాలైనా ఇన్ని ఐటమ్స్ ఉండవన్నా. లోకేష్ కనకరాజు మన కోసం అంతమంది యాక్టర్స్ ని పెట్టాడన్నా, ఇచ్చి పడేశాడు మూవీ మాత్రం. బ్లాక్ బాస్టర్ 1000 crores పక్కా. కూలీ సినిమా అయితే చాలా బాగుంది. రజనీకాంత్ సార్ అప్పుడే యాక్ట్ చేశారు, ఇప్పుడు కూడా అంత బాగా యాక్ట్ చేశారు. సూపర్ ఉంది సార్, బాగుంది. రజనీకాంత్ సార్ ఎంట్రీ అయితే అదిరిపోయింది. నాగార్జున సార్ ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
దాంట్లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కానీ నాగార్జున సార్ యాక్టింగ్ నచ్చింది సార్ నాకు. నాగార్జున ఎంట్రీ ఎలా అనిపించింది? సూపర్ ఉంది, చాలా బాగా చేశారు. ఆయన విలన్ క్యారెక్టర్ చేస్తే మస్తు చూస్తారు సార్, జనాలు లైక్ చేస్తారు. విలన్ క్యారెక్టర్ అవును అవును, ఎలా అనిపించింది మీకు అసలు? సూపర్ సార్. 100%కి 100% ఇచ్చాడు సార్ ఆయన విలన్ క్యారెక్టర్. శృతి హాసన్ ఎలా అనిపించింది? శృతి హాసన్ నైస్ సార్, పర్లేదు. నార్మల్గా ఫ్యామిలీ వైపు తీశారు కాబట్టి ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం అంతా బాగుంది సార్. సిస్టర్స్ని కేర్ చేయడం, సిస్టర్స్ కోసం కష్టపడడం. ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ ఎలా అనిపించింది? ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది సార్, చాలా బాగుంది మ్యూజిక్. మౌనిక సాంగ్ హైలైట్. డైరెక్షన్ వైజ్ ఎలా అనిపించింది? డైరెక్షన్ వైజ్ బాగుంది, బట్ అంతమంది హీరోస్ని పెట్టడం వల్ల కొంచెం క్లమ్జీగా ఉంది మూవీ, బట్ అంతా బాగానే ఉంది సార్. ఎమోషనల్ సీన్ అయినా కానీ ఆ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి సార్. కొన్ని సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, లాస్ట్ బాగుంది సార్. మళ్ళీ సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ కొంచెం బోర్గా అనిపించింది సార్. ఓవరాల్ గా మూవీకి 10కి ఎన్ని స్టార్స్ ఇస్తారు? నేనైతే 8 ఇస్తా సార్, 8 ఇస్తా.